ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో టాపిక్ ఏంటంటే, కొంతమంది పిల్లపిత్రే యూట్యూబ్ మోటో వ్లాగర్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవడన్నా వాడు పోతుంటాడు, వాడు పోవడమే ఇల్లీగల్గా 80 kmph హైవే మీద 120 130 పోతుంటాడు. అది కూడా మాడిఫైడ్ ఎగ్జాస్ట్ వేసుకొని పోతుంటాడు అనమాట, బర్రని సౌండ్ చేసుకుంటూ. ఏదైనా రాంగ్ రూట్లో వస్తున్నా కానీ, కొంచెం లేను సరిగ్గా ఫాలో అవ్వకపోయినా కానీ, వీడు మాత్రం కట్లు కొడుతుంటాడు పద్ధతిగా. అవతలని మాత్రం తెగ బూతులు తిడుతుంటారు. ఈ పిల్ల పిత్రనాయలకి అసలుకి ఈ చెప్రి అన్న పదం కూడా సరిపోదు. వీళ్ళకి ఏదైనా కొత్తది స్పానిష్ నుంచి కనిపెట్టి తీసుకొచ్చి తిట్టా అనిపిస్తుంటుంది. ఇప్పుడే కొన్ని ఎందుకో నా దరిద్రం జాలకి యూట్యూబ్లో తగిలినండి వీడియోస్ చూస్తే, వాడు అవతలం తిడుతున్నాడు. ఈ ముండేమో 130 కొడుతుంది హైవే మీద, 80 kmph రూల్ ఉన్న హైవే మీద. వాడు ఏదో ఛానల్స్ ఉన్ని గిన్ని అని ఉంటుంది, చూడండి మీరు కూడా. మరి కామెడీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల గట్టిగా వేసుకోవాలి. ఫస్ట్ మనం రూల్ ఫాలో అవ్వాలి, తర్వాత అవతలని అడగాలి. అంతేగాని మొండ ఫాలో అవ్వదు కానీ రూల్ మాత్రం అవతలని మాత్రం బూతులు తిడుతుంటారు. భయ్యా వాడు, నువ్వు ఎన్నో పోతుంటావు, అది వాడి ఊరు, వాడు దిగుతాడు, నిన్ను నీ వెనక పడతాడు, పడి నిన్ను ఏడచోడ పట్టుకుంటాడు. కుమ్మోతులు నువ్వు నన్ను ఏం చేస్తావా? ఏం చేయలేవు. అప్పటిదాకా నీతో ఉన్న నీ ఫ్రెండ్స్ కూడా అందరు వెళ్ళిపోతారు ఎటోళ్ళట్టు. అర్థమవుతుందా? మర్యాద అడుక్కోండి, ఎందుకు ఊరికి ఆన్లైన్లో బూతులు తిడతారు? ఫస్ట్ డ్రైవర్ అనేటోడికి టెంపర్మెంట్ కంట్రోల్లో ఉండాలి. ఆ పేషెన్స్ లేకపోతే రోడ్డు మీదకి రాకూడదు. ఆ పేషెన్స్ లేకపోతే ఏమైందంటే యాక్సిడెంట్లు అవుతాయి. కాబట్టి పిల్ల పిత్రే చెప్పి నా కొడుకుల కింద చెప్పేది ఏంటంటే, అన్నీ మూసుకొని మర్యాద నడుపుకోండి. కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి చూడండి, మీకు అంత డౌట్ యూట్యూబ్లోనే క్లాస్గా నడుపుతారు అనమాట వాళ్ళు. ఏమైనా తిట్టడం ఉండదు, ఏముండదు. 80 అంటే 80లోనే పోతుంటారు వాళ్ళు. ఓకేనా? లెర్న్ ఇట్ ఫ్రమ్ యువర్ సీనియర్స్. బాయ్.